గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఓకేనా? ఎలా గడిచింది మీ వీక్ అండి? సో మళ్ళీ వీకెండ్ వచ్చేసింది. నేను మళ్ళీ మీకు ఒక డిష్ చూపించాలి. సో బ్రేక్ఫాస్ట్ డిష్ అండి. చాలా మంచి డిష్ అండి, మీకు చూపిస్తున్నాను. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ సింపుల్, వెరీ టేస్టీ అన్నమాట. మనకి బ్రేక్ఫాస్ట్లలో తొందరగా అయ్యేది ఒకటి నాకు పోహాని అనిపిస్తుందండి. అటుకులది ఉప్మా అన్నమాట. సో మా అటుకుల ఉప్మా మనం చేసుకుంటాము మామూలుగా అన్నీ వేసేసి పల్లీలు అవన్నీ వేసేసుకొని మనం కొద్దిగా పసుపు వేసుకొని చేసేసుకుంటాము. వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఉంటుంది. దాంట్లోనే ఇంకో వేరియేషన్ చూపిస్తాను మీకు నేను. సో దిస్ ఇస్ కాల్డ్ కుకుంబర్ 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 పోహా అన్నమాట. సో దీంట్లో మనం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది, చెమటలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్, చూడండి. సో నేనేమనుకుంటా అంటే కొద్దిగా దాన్ని వేరియేషన్గా కొద్దిగా కుకుంబర్ వేసేసి చేద్దాము అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది. నేను ట్రై చేశాను, చాలా నచ్చింది. మా ఇంట్లో ఫ్యామిలీకి అందరికీ నచ్చింది ఫ్రెండ్స్. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇది వేడివేడిగా తీసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఈ మనం చేసుకుంటాం కదా, జనరల్గా కొద్దిగా చల్లారినాక డ్రై అయిపోతుంది అనమాట పోహ. కానీ ఇది డ్రై కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనము కుకుంబర్ వేసుకుంటాం కదా దీంట్లో, దాంట్లో ఉన్న మాయిస్ట్, మళ్ళీ కోకోనట్ కూడా వేస్తాను దీంట్లో నేను తురుము. సో ఆ దాంట్లో ఉన్న మాయిస్ట్ మన మన పోహాని కొద్దిగా సాఫ్ట్గా ఉంచుతుంది అనమాట. సో ఈవెన్ చల్లారినా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది పోహా. సో మీరు తినండి. పోహా యాక్చువల్లీ మనం చేసినప్పుడు వేడివేడిగా తింటేనే బాగా అనిపిస్తుంది, కానీ ఇది కూడా వేడిగా చాలా బాగుంటుంది, చల్లగా అయినాక కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. సో ఫ్రెండ్స్, చేద్దామా పోహా, కుకుంబర్ పోహా? ఓకేనా ఫ్రెండ్స్? చలో మరి ట్రై చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్. ప్లీజ్ లైక్ ఇట్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఈ డిష్ మీకు నచ్చుతుందని నేను తప్పకుండా చెప్తున్నా మీకు. ఇట్ విల్ రియల్లీ రియల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ. Okay, it's an easy dish first of all, so you should try this and you should enjoy it. Okay friends, and comment also. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా మంచి మంచి డిషెస్, మంచి మంచి వీడియోస్, మంచి మంచి డాన్సెస్ అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, చలో మనం చేద్దాం ఇప్పుడు కుకుంబర్ పోహా. ఓకేనా ఫ్రెండ్స్? చలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అటుకులు తీసుకున్నాను నేను, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఫ్రెండ్స్ అటుకులు నేను. ఓకేనా? ఇవి మనం వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తాను. నేను ఇక్కడ తీసుకున్నాను 1.5 కుకుంబర్ అనమాట. సో 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, నేను కరివేపాకు ఒక దాంట్లోనే కోసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కొరియాండర్ యాజ్ యూజువల్గా, పల్లీలు కంపల్సరీ, పోహాలో పల్లీలు బాగుంటాయండి. సో ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అనమాట నేను ఇంగ్రీడియంట్స్, ఇంకా ఉన్నాయి అన్నమాట, చెప్తాను మీకు. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చి శనగపప్పు, నేను పోహాలో కూడా ఎప్పుడు కూడా నేను ఇంట్లో చేసేటప్పుడు పోహాలో పచ్చి శనగపప్పు వేస్తాను. నిమ్మకాయ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కొబ్బరి తురుము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి ప్రస్తుతం నా ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో వీటితో పాటు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను మన పోహాని కడిగి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్, తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ మనము ఇది వాష్ చేసుకుందామండి. నేను చిన్న నెట్టెడ్ బౌల్ అండి అది నాది. సో కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, దాంట్లో ఉన్న నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనము ఈ కుకుంబర్స్ ఉన్నాయి కదండి, సో నేను తురుముతున్నాను ఫ్రెండ్స్. ఇది తురిమేసుకొని మనం పెట్టుకోవాలి చక్కగా. బాగా తురమాలండి, చిన్నగా మనం ఎట్లా తురమాలో అలా తురుముకుంటూ ఉండాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇది ఒక రిఫ్రెషింగ్ డిష్. ఎందుకు అంటున్నానంటే బాగుంటుంది రిఫ్రెషింగ్ డిష్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కుకుంబర్ తినాలండి, చల్వా బాగుంటుంది. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో కుకుంబర్. సో నేను ఈ విధంగా ట్రై చేద్దామని ఈ విధంగా ట్రై చేస్తున్నాను.
సో చూసారా ఫ్రెండ్స్, ఇంత కుకుంబర్ తురిమేసాను చూడండి. సో దీంట్లో ఏంటంటే మనకి కొద్దిగా ఎక్సెస్ వాటర్ ఉంటుంది. సో దీంట్లో ఉన్న కొద్దిగా వాటర్ మనం కొద్దిగా అట్లా మరీ గట్టిగా కాదు, మామూలుగా ఇలా పిండేసుకోవాలన్నమాట. సో నేను ఇది వాటర్ పిండేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో. ఓకేనా, మరీ ఎక్కువ పిండేది అవసరం లేదు. అట్లా మామూలుగా అట్లా పిండుకొని మనం కుకుంబర్లో కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారా, కుకుంబర్లో వేసాను, కుకుంబర్ దాంట్లో వేసాను పోహాలో. ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకి ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ దాంట్లో మనం పిండుకుంటూ వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, పిండుకోండి అలా. దాట్స్ ఇట్. సో ఇలా వాటర్ పిండేసుకొని మనము పోహాలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, నేను తీసుకున్న పోహాకి నా క్వాంటిటీ దీంట్లో సరిపోయిందండి. సో నేను కలుపుకుంటున్నాను. సో కుకుంబర్ దాంట్లో వేసేసి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మనం కుకుంబర్ కలుపుకున్నాం కదా దీంట్లో, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో దాంట్లో నేను పోపులో వేసుకోకముందు ఫస్టే కలిపేసుకుంటున్నాను. కలుపుకోండి చాలా, ఎందుకంటే ఈజీగా కలిసిపోతుంది అనమాట. బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా మీరు కంపల్సరీ మంచిగా ఇట్లా నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు మనము అంతా పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా పోపు వేసుకోవాలో చెప్తాను. యాజ్ యూజువల్గా ప్యాన్ పెట్టాను. సో నేను కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆయిల్ పోస్తున్నాను. నెక్స్ట్ నేను ఇప్పుడు వేసేది పోపు గింజలు చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు. జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు. ఓకేనా ఫ్రెండ్స్, అవి మనకి మంచిగా వేగాలండి. మంచిగా వేగుతుంటే అప్పుడు మనము మిగతా ఐటమ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోండి. చూసారా ఫ్రెండ్స్, బాగుంది కదా. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ ఈరోజు? చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. నెక్స్ట్ శనగపప్పు వేసాను, నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకున్నాను. నేను ఈ దీంట్లోనే కాదు, పోహాలో జనరల్గా నానబెట్టిన పోహానే అది శనగపప్పే వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే బాగుంటుంది శనగపప్పు పచ్చిది. సో నెక్స్ట్ పల్లీలు. ఓకేనా, పోహాలో పల్లీలు కంపల్సరీ అండి. అది తింటుంటే ఆ క్రంచీ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదండి ఫ్రెండ్స్. నాకైతే ఇష్టం అండి, చాలా బాగా అనిపిస్తాయి నాకు. సో ఇవి వేగిపోయాయి ఫ్రెండ్స్, బాగా వేగిపోయాయి మంచిగా. నెక్స్ట్ నేను ఇది మీకు ఇంగ్రీడియంట్ చెప్పలేదు, అల్లం తురుము సూపర్గా టేస్ట్ వస్తుంది దీంట్లో ఫ్రెండ్స్. తప్పకుండా మీరు అల్లం తురుము వేసుకోండి. నేను మీకు ఫస్ట్లో చెప్పలేదు, ఇప్పుడు వేసేటప్పుడు చెప్తున్నాను. అల్లం తురుము వేసుకోండి, కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత మనము దీంట్లో చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, ఆనియన్స్, గ్రీన్ మిర్చి, కరివేపాకు అన్నీ ఒక దాంట్లో వేసేసుకున్నాను. ఇది కూడా కొద్దిగా మనకి సాటే కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోండి, బాగుంటుంది. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది మీకు. తింటుంటే వి ఫీల్ అదేది అంటాం చూడండి హిందీలో, సుకూన్. తింటే చాలా సుకూన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ ప్లస్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. సో దీంట్లో ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. సో సాల్ట్ వేసి మీరు కాస్త సాటే కావాలి మనకి, అది కాస్త ఆనియన్స్ చూసారా, సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసాక మనము కాస్త దాన్ని ఉడకనియాలి కొద్దిగా ఆనియన్స్ని. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా స్టార్ట్ చేసుకోండి. ఎలా గడిచింది ఫ్రెండ్స్ మీది ఈరోజు అంతా ఎలా గడిచింది మీకు? ఏంటి మీ బ్రేక్ఫాస్ట్ చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐఎమ్ రియల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ ఫ్రెండ్స్. సో మన పోహా ఇప్పుడు ఇది రెడీ ఉంది కదా ఫ్రెండ్స్, నేను దాంట్లో మిక్స్ చేస్తున్నాను. కుకుంబర్ ఉంది కదా, కుకుంబర్ వేసి తురిమేసేసుకున్నాను కదా, ఇప్పుడు దాంట్లో నేను వేసి మిక్స్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా కలుపుకుందాము. ఆనియన్స్ మనకి రెడీ అయిపోయినాయి, సాటే అయిపోయినాయి. సో ఇది నేను దీంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా, ఇది బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఒక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అది మాత్రం నేను చెప్తాను.
కుకుంబర్ విత్ పోహా. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ టేస్ట్, రియలీ డిఫరెంట్ టేస్ట్. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. అది అన్నమాట. సో ఈ విధంగా మనం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి, కిందికి మీదికి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది వేసిన క్వాంటిటీని కలుపుతున్నాను, కింద మీద కలిపేసుకుంటున్నాను. మంచి కలుపుకోండి ఫ్రెండ్స్. చూసుకోండి, సాల్ట్ ఇప్పుడే చూసుకోండి, సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా చూసుకోవాలి, బాగుంటుంది. ట్రై చేయండి. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈమె ఇన్నిసార్లు చెప్తుంది అబ్బా ట్రై చేయండి అని, ఎందుకు ఇన్నిసార్లు చెప్తుందో అనుకుంటారు కదా, బికాజ్ ఐ మీన్ ఇట్ అండి. సో ఇది ఫ్రెండ్స్, చూసారా నేను చక్కగా కలుపుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో వేసేది ఏంటంటే, నెక్స్ట్ చెప్పండి ఫ్రెండ్స్ ఏం వేయాలో దీంట్లో. కొద్దిగా సాల్ట్ వేసాను, చెప్పాను కదా కలవపోతే మనకి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి మనము. సో సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా. నెక్స్ట్ తురుము, కోకోనట్ తురుము. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం కోకోనట్ తురుము వేసుకోవాలి. తింటుంటే ఆ టేస్ట్ వస్తుంది, ఆ కోకోనట్ కొద్దిగా నోటికి తాకుతూ ఉంటుంది. అబ్బా అదిరిపోతుంది ఫ్రెండ్స్, రియల్లీ అదిరిపోతుంది. అది చాలా వెరీ నైస్ టేస్ట్ వస్తుంది, తెలుసా ఫ్రెండ్స్. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇది మనది వైట్ కలర్ అనమాట. దీంట్లో నేను పసుపు ఏమీ వేయట్లేదు. నెక్స్ట్ కొరియాండర్. సో ఇది కుకుంబర్ పోహా అండ్ వీ కెన్ కాల్ ఇట్ హ్యాజ్ ఆల్సో వైట్ పోహా అనమాట. చూసారా ఫ్రెండ్స్, వైట్ కలర్దే కదా, వైట్ కలర్ కానీ అన్నీ మీకు మనకు కావాల్సిన టేస్ట్, మనం ఏది అనుకుంటున్నామో ఆ టేస్ట్ దొరుకుతుంది దీంట్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎల్లోనే కాదు, పోహా వైట్ కూడా చేసుకొని తినొచ్చు, బాగుంటుంది వైట్ పోహా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో నేను ఏం చేస్తున్నాను, నిమ్మకాయ. సో సీడ్స్ ఉన్నాయి కాబట్టి సీడ్స్ తీసాను ఫ్రెండ్స్. ఓకేనా, నిమ్మకాయ పిండేసుకోండి ఫ్రెండ్స్, చక్కగా పిండేసుకోండి, కలుపుకోండి, మంచి కలుపుకోండి. మనం అన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్ మీకు చెప్పానో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. మంచి కలుపుకోవాలి, ఇది కలుపుకుంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో నిమ్మకాయ వేసేసి కూడా కలిపేసాను. సో ఈ వీక్ మీది ఎలా గడిచింది ఫ్రెండ్స్, ఎక్కడైనా వెళ్ళారా, ఏదైనా ఇక్కడ ఊరు వెళ్ళారా ఫ్రెండ్స్, ఎక్కడైనా ఇంకా మూవీకి వెళ్ళారా, ఇంకెక్కడికి వెళ్ళారు ఫ్రెండ్స్, అక్కడ లేకపోతే ఊరు వెళ్ళిపోతే ఇంకెక్కడికి వెళ్ళారు. సో సూపర్ ఫ్రెండ్స్, మంచి కలిపేసాను, పోహా మంచి కలిపేసాను. ఇప్పుడు కాస్త ఒక్క 2 మినిట్స్ మనము మూత పెట్టేసి వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మనం క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్ గ్యాస్. ఓకేనా, చూద్దామా. సో డన్, చాలా బాగుంటుంది. ఒక్క 2 మినిట్స్ ఫ్రెండ్స్, ఎక్కువ చాలు, ఎందుకంటే మన కుకుంబర్ ఉంది కదా, సో దాని టేస్ట్ పట్టేసుకుంటుంది, దానికి చక్కగా పట్టేసుకుంటుంది. సో నేను సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వేడివేడిగా తినండి. చల్లారిన సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే దాంట్లో ఉన్న కుకుంబర్ దాంట్లో మాయిస్ట్గా మెయింటైన్ చేస్తుంది పోహాని. సో మనకి నార్మల్గా చల్లారితే పోహా తినలేము, కానీ ఇది చల్లారిన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. ఓకే, సీ యూ, బాయ్.